అయితే మనము మనం ఏం చేయబోతున్నాం అంటే బిస్లరీ షూడాతో అండ్ మనం లెమన్ వాటర్ షూడా చేయబోతున్నాం. అంటే మేము ఇంట్లో ప్రిపేర్ చేయడం ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐస్ క్యూబ్స్ సెట్ తీసేసుకొని మనం వేసేసుకుందాం. ఇలా మనకి కావాల్సినంత కూలింగ్ మనం వేసేసుకుందాం. నేనైతే 1 2 3 4 5 ఫస్ట్ నేను ఇది వేసుకున్నా. షుగర్ ఒక 2 or 3 స్పూన్స్ మీరు ఎంత తినగలరో అయితే అంత వేసుకోవాలి. మినిమం 3 వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లెమన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ దిస్ లైక్ అనమాట. ఇలా మనం దీంట్లో పెట్టేసి మనకు కావాల్సిన నిమ్మకాయలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం పిండుకుంటే దాన్ని బట్టి మనం డ్రింక్ చేయవచ్చు అనమాట. ఇంకొక లెమన్ తీసేసుకొని మనం అలాగే మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. ఈ రెండు మనం మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. ఇంకొంచెం ఏమైనా ఉంటే లాస్ట్ అడుగు వచ్చేసింది. ఇలా ఇవి నేను పక్కనగా పెట్టేసేసుకొని ఇలా నేను పిండేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ సరిపోనట్టున్నాయి, అందుకే నేను కొన్ని వేసేసుకుంటున్నాను. అండ్ దీనికన్నా ముందు నేను షుగర్ అండ్ సాల్ట్ వేసేసాను చూడండి. అండ్ టేక్ అ స్పూన్ అండ్ ఇలా తిప్పేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఎంత ఓపిక ఉందో అలా చేసేసుకోవాలి. అండ్ తర్వాత వాటర్ తీసుకోవాలి. నేను కూల్ వాటర్ తీసుకున్నాను, కోల్డ్ వాటర్. అండ్ తర్వాత మనం ఇలా పోసేసుకుంటూ ఉండాలి. అండ్ మళ్ళీ మనం మిక్స్ చేయాలన్నమాట. దిస్ లైక్ నేను ఇప్పుడు మేబీ మీరు లెమన్ వాటర్ చేయొచ్చు అనుకున్నారు, కానీ బిస్లరీ నేను దీంట్లో కలుపుతున్నాను. అండ్ ప్లీజ్ మీరు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా మనం మిక్స్ చేసేసుకుందాం. బాగా మనం చేసేసుకుంటే ఎంత బాగా చేసుకుంటే అంత టేస్టీఫుల్గా ఉంటుంది. మనం చాలా ఓపికతో అండ్ నేను ఇప్పుడు లెమన్ జ్యూస్ రెడీ చేసుకొని 1/2 గ్లాస్ పోసేసుకున్నాను. అండ్ టేక్ బిస్లరీ షూడా. అండ్ మనం తొందరగా పెట్టేసేయాలి, గ్యాస్ పోయింది, లేకపోతే అప్పుడు టేస్ట్ ఉండదు. అండ్ ఇలా మనం నాకు కావాల్సినంత పోసేసుకుని అండ్ టేక్ స్పూన్. నేను ప్రిపేర్ చేసేసుకున్నట్టే కుదిరింది. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నా. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఈ ఎండాకాలంలో ఇక్కడ మనం ఇలా షూడా తాగితే ఆ కిక్కే వేరనమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే బాయ్ గాయ్స్, హ్యావ్ ఎ లక్కీ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.